ఎవ్వరు ఊహించని విధంగా ఒక 1000 పడకల ఆసుపత్రి ఇక్కడ టిమ్స్ అల్వాల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఇక్కడికి మొదటిసారి వచ్చినప్పుడు 90% పనులు అయిపోయినాయి, పూర్తి అయిపోయినాయి అని చెప్పిర్రు. కానీ తాపకొకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడికి వస్తాడు, ఫోటోలు దిగుతాడు, మరేమన్నా హామ్యామ్యాలు ఏమన్నా కమిషన్లు అడుగుతాడో మాకు తెలియదు. కానీ పని ముందుకు సాగుతలేదు, దాన్ని ఓపెన్ అయితలేదు. కానీ 3 సంవత్సరాలకి వెళ్ళి వస్తాడు, ఫోటోలు దిగుతాడు, వెళ్ళిపోతాడు. ఇలా ఏమున్నది? మళ్ళా వచ్చి రాజకీయ వ్యాఖ్యలు. బీఆర్ఎస్ వాళ్ళు కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ నీ నెత్తి మీద కొడతాం, గుమ్మడికాయ నీ నెత్తి మీద కొడతాం. నువ్వు చేసిన పనే లేదు, అసలు కంటోన్మెంట్ లో చేసింది లేదు. కానీ ఎంతసేపు రీళ్లు, ఫోటోలు, మళ్ళా ఇట్లాంటి స్టేట్మెంట్లు. వాస్తవం కాదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం 10-11 నెలలు రాగానే 90% పనులు పూర్తయినాయని చెప్పిన వాళ్ళు ఇవాళ మరి రేపో మాపో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పూర్తయితుంటే ఎందుకు టిమ్స్ అల్వాల్ ని ఇంకా ప్రజల సదుపాయం కోసం ఎందుకు ఓపెన్ చేస్తలేరు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రా? కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిపేయాలని రేవంత్ రెడ్డి గారు మీకు అప్పచెప్పారు కాబట్టి ఇవాళ ఏ నియోజకవర్గాల్లో కేసీఆర్ గారు మొదలుపెట్టిన కార్యక్రమం, మొదలుపెట్టిన ఇలాంటి ప్రాజెక్టులను టైం తీసుకోండి, డిలే చేయండి. చివరి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చివరి వరకు, ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి రారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 2028 వరకు ఇలాగే నాంచండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రా శ్రీ గణేష్ గారు మీకు? అందుకే తాపకొకసారి పో, ఫోటో దిగిరా, ఏదో చేస్తున్నట్టు తమాషా చేయి, నువ్వే నడిపిస్తున్నట్టు తమాషా చేయనా? ఇలా మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం. ఇవాళ మంత్రి చెప్పింది నిజమా? ఎమ్మెల్యే చెప్తున్నది నిజమా? కేబినెట్ మంత్రి కదా మీరు, సీనియర్ మంత్రి కదా మీరు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మంత్రి కదా మీరు. మీరు ఇక్కడికి ఫస్ట్ రివ్యూ వచ్చినప్పుడు మీరు చెప్పింది ఏంటిది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 90% పనులు పూర్తయిందని మీరు ఆనాడు 10 నెలల్లో చెప్తే ఇవాళ 30 నెలలు కావడానికి వస్తుంది మీ ప్రభుత్వం. ఆ 10% పనులు పూర్తి చేసి ప్రజల కోసం అప్పజెప్పడానికి ఏం ఆపుతున్నది మిమ్మల్ని? రేవంత్ రెడ్డి గారు ఆపుతున్నారా, లేకుంటే మా కమిషన్ ఎమ్మెల్యే ఆపుతున్నాడా? సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.